దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, ఏ భర్త అయితే భార్యను ప్రేమిస్తాడో, ఏ భార్య అయితే భర్తకు లోబడుతుందో ఆ కుటుంబం కట్టబడుతుందండి. అట్టి కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని ఆశపడుతున్నా. అటు భర్త కావచ్చు, ఇటు భార్య కావచ్చు, 2 సంవత్సరాలు ఎడంగా ఉన్నప్పుడు సాధించింది ఏమిటి? ఎడబాటు. ఏం కోరుకున్నారు? ఇద్దరు కూడా కలిసి ఉండాలనే కోరుకున్నారు. ఏది కలిపింది వారిని? దేవుని వాక్యం. ఆ వాక్యమే ఈరోజు నీతో మాట్లాడుతోంది. భార్యకు దూరంగా ఉండడానికి వీల్లేదు. భార్యను వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు. ఒకసారి వివాహం అయిందా, విడుదల కోరుకోవద్దు, విడాకులు కోరుకోవద్దు, వేరుగా ఉండాలని ఆశించొద్దు. సహోదరులు, నువ్వు వాచ్ కొనుక్కున్నావు, వాచ్ నచ్చకపోతే వాచ్ మార్చేయచ్చు. చెప్పులు కొనుక్కున్నావు, నచ్చకపోతే చెప్పులు మార్చేయచ్చు. చొక్కా కొనుక్కున్నావు, బట్టలు కొనుక్కున్నావు, చీర కొనుక్కున్నావు, నచ్చకపోతే మార్చేయచ్చు. కానీ ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత నచ్చకపోతే భర్తలు మార్చేస్తారా? నచ్చకపోతే భార్యను మార్చేస్తారు. ఎంతమందిని మారుస్తారు? ఎన్నని మారుస్తారు? ఒకసారి వివాహం జరిగిన తర్వాత భర్తను కానీ భార్యను కానీ మార్చడానికి వీల్లేదండి. కాబట్టే మార్చడానికి వీల్లేదు కాబట్టి ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి. అంతేగాని గొడవపడి పుట్టింటికి వెళ్ళినా నువ్వు అలసైపోతావు. సహోదరి, గొడవపడి నీ భార్యని ఇంటికి పంపించేసిన నువ్వు ఏకాకిగా చిత్రహింసకు గురవుతావు, మానసిక క్షోభకు గురవుతావు.